పాలిసెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పాలిసెట్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. ఇంకా యుద్ధం మొదలెద్దామా మిత్రమా? చిన్న బ్రేక్ తీసుకొని రేపటి నుంచి కంటిన్యూగా క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దాము. ఈరోజు షార్ట్గా వాట్ ఈస్ వాట్, ఏమేం టాపిక్స్ ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అనే దాని గురించి చూద్దాము. ముందుగా అసలు మీరు డిసైడ్ అవ్వాలి. పాలిసెట్ ఎగ్జామ్ ఎందుకు రాస్తున్నాను? పాలిటెక్నిక్ జాయిన్ అవుతానంటేనే రాయండి. లేకపోతే రాస్తాను సేఫ్టీ కోసం, మంచి ర్యాంక్ వస్తే జాయిన్ అవుతాను, లేదంటే ఇంటర్ జాయిన్ అవుతాను అన్నా కూడా పర్లేదు. ఖాళీగా ఉండే బదులు అటెంప్ట్ చేయండి. ఇంకా ఈ పాలిసెట్ అంటే ఏంటంటే సెట్, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. పాలిటెక్నిక్ కాలేజెస్ లేదా డిప్లొమా కాలేజెస్‌కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది. అంటే దానిలోకి వెళ్ళడానికి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఆ ఎగ్జామ్‌లో మీకు వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని ర్యాంక్స్ అనేవి ఇస్తారు. ఆ ర్యాంక్స్ తగ్గినట్లు మీకు ఒక ఫ్రీ కాలేజ్ అయితే అలాట్ చేస్తారు. ఇలా ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మీరేం భయపడకండి. ఫస్ట్ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. దాని తర్వాత ప్రాసెస్ ప్రతీదీ నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరైతే ఛానల్‌ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతి ప్రాసెస్ నేనైతే మీరు కాలేజ్ జాయిన్ అయ్యే వరకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా పాలిటెక్నిక్ కాలేజెస్‌లో జాయిన్ అవ్వడానికి ఈ పాలిసెట్ ఎగ్జామ్ అనేది రాస్తాం. అది క్లారిటీ వచ్చింది. మనకు ఇంటర్ అనేది 2 ఇయర్స్ ఉంటుంది. కానీ ఈ పాలిటెక్నిక్ జాయిన్ అయిన తర్వాత మీకు 3 ఇయర్స్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఇలా ఉంటాయి. కానీ డిప్లొమాలో ఎంపీసీ ఉండదు, బైపీసీ ఉండదు. ఓన్లీ ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్ ఇలా బ్రాంచెస్ ఉంటాయి. ఇంకా డైరెక్ట్ మీరు ఒక టెక్నికల్ స్టూడెంట్ లాగా, అంటే సాహసమే అనాలి. డైరెక్ట్ 10th క్లాస్ నుంచి వచ్చి ఇంకా ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ చదువుతున్నారంటే ఈజీగానే ఉంటాయి. పోను పోను మీకే అర్థమవుతాయి. దాని గురించి ఏం ఆలోచించకండి. నెక్స్ట్, ఈ పాలిసెట్ ఎగ్జామ్ అనేది మనకు ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది. ఎలా అంటే మీకు ఒక ఓఎంఆర్ షీట్ అనేది ఇస్తారు. బబ్లింగ్ అనేది మీకు ఐడియా ఉంది కదా! బబుల్ చేసి ఏ, బీ, సి అని ఉంటాయి బబుల్స్. కరెక్ట్ ఆప్షన్‌ని బబుల్ చేయాలి. దీనికోసం మీకు పెన్సిల్ యూజ్ చేయమని చెప్తారు. ఆ ఎగ్జామ్ మీరు ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు నేనైతే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ అనేది ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. ఈ ఎగ్జామ్‌కి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ లేదు. అంటే రాంగ్ ఆన్సర్ అటెంప్ట్ చేస్తే నెగెటివ్ అంటే మైనస్ మార్క్స్ ఉంటాయా? అలా ఏముండదు. అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయొచ్చు. కరెక్ట్ అవుతే 1 మార్క్ యాడ్ అవుతుంది. రాంగ్ అవుతే ఏ ఇష్యూ ఉండదు. నెక్స్ట్, ఈ ఎగ్జామ్ మనకు ఓవరాల్‌గా 120 మార్క్స్‌కైతే ఉంటుంది. ఇంకా టైం వచ్చేసి మనకి 2 అవర్స్ టైం అయితే ఉంటుంది. అంటే 1 మినిట్ ఫర్ 1 క్వెషన్ లాగా. ఈ 120 మార్క్స్‌లో మళ్ళీ మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ మ్యాథ్స్ నుంచి మనకు 50 క్వెషన్స్ 50 మినిట్స్. ఫిజిక్స్ నుంచి మనకు 40 క్వెషన్స్ 40 మినిట్స్ టైమ్. కెమిస్ట్రీ నుంచి మనకు 30 క్వెషన్స్ 30 మినిట్స్ టైమ్. ఇలా క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇంకా టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే సేమ్ ఈ యొక్క 10th క్లాస్ సిలబసే. మీరు జస్ట్ ఆల్రెడీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఒక్కసారి రివిజన్ చేస్తే మీకు ఇంకా పాలిసెట్ క్లాసెస్ అయిపోయినట్లే. కాకపోతే జస్ట్ మీరు టెస్ట్ అటెంప్ట్ చేస్తూ ఉంటే మీకు గుర్తుంటూ ఉంటుంది. అంటే రివిజన్ చేసుకున్నట్లు ఉంటుంది. కొన్ని డేస్ పోతే మర్చిపోతారు కదా! అలా కాకోకుండా ఏదైనా అసెస్మెంట్ రాస్తూ ఉన్నట్లయితే మీకు గుర్తుంటుంది. కాబట్టి మన ఛానల్‌లో ఈవినింగ్ టైంలో ఈ పాలిసెట్ రిలేటెడ్ మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఒక టెస్ట్ లింక్ అనేది ఉంటుంది. అది యూట్యూబ్‌లో అయినా ఉండొచ్చు లైవ్‌లో, లేకపోతే వాట్సాప్ గ్రూప్‌లో అనేది పోస్ట్ చేస్తాను. అది నేను ఇన్ఫార్మ్ చేస్తాను మీకు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి. మ్యాథ్స్ నుంచి మనకు రియల్ నంబర్స్, సెట్స్, ఈ 10th క్లాస్ సిలబస్ మొత్తం 10th క్లాస్ సిలబస్ ఏమీ చేంజ్ ఉండదు. దాని నుంచి మీరు 10th క్లాస్‌కి
డిస్క్రిప్టివ్ టైప్‌లో అంటే క్వెషన్స్ రాశారు. ఇక్కడ బిట్స్ వైస్ క్వెషన్స్, ఆప్షన్స్ ఉంటాయి. సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా జరుగుతుంది. ఇదనమాట. ఈరోజు వాట్ ఈస్ వాట్ అని డిస్కస్ చేసాము. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఒక స్ట్రేంజర్‌లా కాకోకుండా ఈ ఎగ్జామ్ అయిపోయే వరకు మీరు నన్ను ఒక అక్కలాగా అనుకొని ప్రతీదీ అడగొచ్చు. మీకు ఈ పాలిసెట్ రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను మీకు అంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేశారు. అంటే మన యూట్యూబ్ వీడియోస్ చూస్తూ మన వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నారు. కావాలంటే మీకు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే షేర్ చేస్తాను. ఇంకా పాలిసెట్ సిలబస్ అంటే రియల్ నెంబర్స్ ఇవన్నీ ఒక లిస్ట్‌లా కావాలంటే సేమ్ 10th క్లాసే. కాకపోతే లిస్ట్ కావాలంటే మీరు పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. నేనైతే షేర్ చేస్తాను. ఇదన్నమాట ఈరోజుకి. నెక్స్ట్ క్లాస్‌లో కలుసుకుందాం. అంతవరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవుతూ ఉండండి.